కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో భార్యతో కలిసి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించేది వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ఆయన ప్రతిఘటిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో భార్యతో కలిసి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ఆయన ప్రతిఘటిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముద్రగడ ఆమరణ దీక్షకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ముద్రగడ దీక్షకు కాపు నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. కాపులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. దీక్ష 5వ రోజుకి చేరుకుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కాపులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారి స్వచ్ఛందంగా దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలు కొనసాగించడానికి వారు చేస్తున్న డిమాండ్లపై ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ దీక్షలు దేనికోసం చేస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఏం లేదండి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పరిపాలన గుర్తు చేస్తున్నారు. ఈరోజు 144 సెక్షన్ 30 అమలు పెట్టి మేము నిరసనగా ఉద్యమం చేస్తుంటే మా కోరికలు మేము చట్టబద్ధమైన కోరికలు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి మేము కోరికలు మేము చట్టబద్ధంగా 60 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ప్రతి నాయకుడు వచ్చి హామీలు ఇస్తున్నారు. కానీ ఇటువంటి మా జాతికి న్యాయం చేయట్లేదు. మేము ఇవాళ మా పరిస్థితి అట్టడిగిపోయినాము. మా జాతికి నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం కట్టి ఆ నాయకుడు ఇచ్చినటువంటి చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను మా ముద్రగడ పద్మనాభం నాయకులు దీనికి నడుము కట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే నిరంకుశంగా ఆయన భార్య పిల్లల్ని కోడల్ని కొడుకుని నిరంకుశంగా పోలీసులు దౌర్జన్యం చేసి ఈరోజు మన ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రజలకు వివరించకుండా తెలియకుండా కూడా మీడియాని కూడా లోనికి ఎలవ్ చేయకుండా నిర్బంధించి ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటో వచ్చాడు భయందాలంగా మాకు ఉందండి. ఇది వెంటనే గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి ఈ దీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇటువంటి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నాయకులు అనేటువంటి వారిని పూర్తి స్థాయిలో గృహ నిర్బంధంలో పెడుతున్నారు. అయితే దీనికి ఈ నేపథ్యంలో ఏదైతే ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావంగా చేస్తున్నటువంటి ఈ అరెస్టులకు రిలీజ్ సంబంధించి మరిన్ని విషయాలు చెప్పండి. శాంతియుతంగా జరుగుతున్న ముద్రగడ పద్మనాభం గారిని విచక్షణారహితంగా ఆయన్ని కుటుంబ సభ్యుల్ని కూడా ఉంటాను తోటి ఫాలోవర్లని కూడా చాలా నిర్బంధం చేసుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ప్రెస్ వాళ్ళని కానీ మీడియా వాళ్ళని కానీ ఇతర నాయకులను కానీ 10 సంవత్సరాల మంత్రులు చేసిన వాళ్ళు కానీ ఎవరిని కూడా కళ్ళనిపోతాం కూడా మా అందరికీ అనుమానంగా ఉంది. ఆయన్ని కావాలని చెప్పి పొట్టన పెట్టుకుని ఆయన చంపేసే విధంగా కూడా గవర్నమెంట్ ఎవరైతుందని చెప్పేసి మాకు భయమవుతుంది. అందుకని దానికి నిరసనగా మేము ఈ రోజు నుంచి నగర కాపు సంఘం నగర కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రిలో మేము
నిరసన శిబిరం నిరాదీక్ష శిబిరం పెడతాం జరిగింది. దీన్ని ఇప్పటికైనా సరే గవర్నమెంట్ తక్షణం స్పందించి దాని సమస్యని ఏవైతే ఆయన న్యాయమైన కోరికలు కోరుతున్నారో ఆ కోరికల్ని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఆయన కోరికల్ని ఒక బృందాన్ని పంపించి దాని సమస్యను పరిష్కరించిన దశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా కోరుతున్నాం. చేయని వల్ల ఇప్పుడు రాను ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్ప ఉద్యమాన్ని ఎక్కడ కూడా పోలీసులతో వాళ్ళతోనే రౌడీజం చేసి దాన్ని గోండాజం చేసి ఉన్న వాళ్ళని అందరిని అరెస్టులు చేసి బెదిరించి దానిలో ఎవరైతుంది అది ఎంతో కాలం చెల్లదని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. అయితే ఏదైతే అరెస్టుల నేపథ్యంలో నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులందరినీ కూడా జేఏసీ కమిటీని అంతటినీ కూడా ఆ జైలుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నాయకులందరూ కూడా ఏకండిగా ఒకే మాట మీద ఒకే తీరుతో ముద్రగడ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చేస్తున్నటువంటి దీక్షల గురించి మరిన్ని విషయాలు. ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మేము కూడా సంఘీభావం తెలుపుతూ ఈ రాజమండ్రి నగరంలో నగర కాపు సంఘం అలాగే సంక్షేమ ఆర్ధంజంలో ఈవేళ రిలే దీక్షలు పెడతాం జరిగింది. మరి ఈ సమస్యని వెంటనే పరిష్కరిస్తే మరి చాలా వరకు పద్మనాభం గారు కోరే న్యాయమైన కోరికలు ముందు కేసులు ఎత్తేస్తామన్న కండిషన్ ఆవేళ చర్చల్లో ఉన్న కండిషనే. ఆ కండిషన్ని వెంటనే పరిష్కరించి మిగతా వాటిని దృష్టి పెట్టి వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అయితే ఏదైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్ష 5వ రోజుకి చేరుకుందో ఆయన పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆయన్ని చూడడానికి కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితిని కానీ బయటికి వెల్లడించలేనటువంటి పరిస్థితిలో అధికారులు అయితే ఉన్నారు. ఆయనతో చర్చించడానికి ప్రభుత్వం నుంచి సముచితమైనటువంటి వ్యక్తులను పంపించాలని నాయకులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో వంశీ, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నుంచి. కాపుల కోసం ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం దీక్షకు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచంలోని కాపు నేతలందరూ సంఘీభావం తెలుపుతున్నారు. అమెరికాలో ఎన్ఆర్ఐలు ముద్రగడ దీక్షకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపు సోదరులు నిరసన తెలిపారు. తెలుగు ప్రజలకు, మీడియా వారందరికీ తెలుగు ఎన్ఆర్ఐల తరఫున నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న చాలా బాధాకరమైన పరిస్థితులను చూసి చాలా బాధపడుతూ మేము వీడియో రిలీజ్ చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న నాయకులు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుని దాన్ని దుర్వినియోగపరుస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుత చర్యలు చూసి. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశత్వ పాలనలో ఉన్నామా అర్థం కావట్లేదు. ఎంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులపై, వారి అనుచరులపై చాలా అమానుషంగా వాళ్ళని అణిచివేస్తాకి ఎన్నో చర్యలు చేస్తున్నారు. అలాగే మీడియాని సప్రెస్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుందండి. అసలు భవిష్యత్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి? ఇప్పుడే మనం న్యూ బోర్న్ స్టేట్, అసలు అభివృద్ధి వైపు చూడాల్సిన టైంలో అసలు లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటే అసలు మనం ఎటు వెళ్తామో అర్థం కావట్లేదు. ఈరోజు ముద్రగడ గారు కావచ్చు, రేపొద్దున ఇంకొక రావచ్చు, లేదా మీ ఇంట్లో అవ్వచ్చు, మా ఇంట్లో అవ్వచ్చు. ఇవి నాయకులు, మన అధికారులు, స్పెషల్ అధికారులు ఉన్న నాయకులు వాళ్ళ సొంత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ